మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొత్తపల్లిలో జరిగే మీటింగ్ హాజరవడం అయితే అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా అక్కడ ఒక కుర్రాడు అందరిని ఆశ్చర్యపరిచాడు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలిది చాలా అరుదైన బహుమతిని ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆ బహుమతి ఏంటి, ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అనేది ఒకసారి మనం ఆ కుర్రోడు మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కుర్రోడు పేరు నాగ ఆర్యన్, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కుర్రాడు అబ్బాయి. ఒకసారి అబ్బాయిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాగ ఆర్యన్ గారు, మీకు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? అది 100 రూపీస్ నోట్ అండి. అది పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ అండి 02/09/1971 అండి. మాది జ్యువెలరీ బిజినెస్ అండి. నేను డైలీ వచ్చిన కలెక్షన్ని చూస్తూ అలాగా 100 నోట్లు 500 నోట్లు అవన్నీ చూస్తూ ఉండడం వల్ల నాకు 2 నుంచి 3 సంవత్సరాలు టైం పట్టిందండి. అప్పుడు ఆ నోటు దొరకడం జరిగింది. అది నేను ఫ్రేమ్ కట్టించి మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత ప్రేమ అంటే ఏం చెప్తారు? అంటే ఏ రాజకీయ నాయకుడైనా చూసుకుంటే మనం తన డబ్బులతో కాకుండా వచ్చే వేరే డబ్బులతో తను పార్టీకి ఖర్చు పెట్టడం జరుగుతుందండి. కానీ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో కవిల రైతులకి హెల్ప్ చేయడం జరిగిందండి. అందుకే అతని మీద అభిమానం నాకు పిచ్చిగా మారిందండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు బహుమతి ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఆయన స్పందన ఏ విధంగా ఉంది? ఆయన కలవడం, ఆయన కలిసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఈ ఫోటో చూసిన తర్వాత ఫోన్ కాల్స్ అవి రావడం జరిగిందా? చాలా ఆదరణ వచ్చిందండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అందరూ కూడా ఎలా వచ్చిందని అడిగారండి. నేనైతే మొత్తం చెప్పడం జరిగిందండి ఎలాగ ఇచ్చానని. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నా అనే సంగతి తెలిసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? అది చాలా ఆనందంగా అనిపించిందండి. ముందైతే పిఠాపురం అంటే కాకినాడ పక్కన చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడైతే పిఠాపురం అందరికీ తెలుస్తుందండి. మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? పక్కా అండి, 1,00,000 మెజారిటీ. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? యువతకి ఉపాధి కల్పిస్తారండి, ప్రతి ఒక్కరికి సాయం చేస్తారని మాకు నమ్మకం ఉందండి. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారి కోసం అంత 3 సంవత్సరాలు శ్రమించి ఆ విధమైన అరుదైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి ఫోటో ఫ్రేమ్స్ లేకపోతే బొకెట్స్ సాల్వాలు కప్పుతారండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇస్తే గుర్తుండిపోయి ఉండాలని నేను చాలా కష్టపడి ఆ నోటు వెతకడం జరిగిందండి. రైట్. నాగార్యన్ పిఠాపురం నియోజకవర్గం ఒక అబ్బాయి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం పొంది చాలా మంది చాలా రకాల బహుమతులు అయితే ఇస్తుంటారు. ఒకరు బొకేలు ఇస్తారు, ఒకరు పచ్చబొట్టు పొడిపించుకుంటుంటారు, ఒక్కొక్క విధమైన బహుమతులు వాళ్ళ ప్రేమని ఒక్కొక్క రూపంలో చూపించుకుంటుంటారు. అయితే ఈ నాగార్యన్ అనే అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమను ఒక 100 రూపాయల నోటు రూపంలో చూపించుకున్నారు. 100 రూపాయల నోటు మీద మీరు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఏదైతే ఉందో 02/09/71 ఈ డేట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు డేట్ని మ్యాచ్ అయ్యే విధంగా ఆ నోటు కోసం ఇంచుమించు సుమారు 3 సంవత్సరాల పాటు శ్రమించి ఆ నోటు దొరికిన తర్వాత అది ఫ్రేమ్ కట్టించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతికి ఇవ్వడం అయితే జరిగిందంట. చాలా ఆనందంతో పవన్ కళ్యాణ్ గారిని కలిసారని ఆనందం అయితే ఈ అబ్బాయి ఉన్నాడు. కెమెరామ్యాన్ వెంకటేష్తో సుమన్ టీవీ శ్రీనివాస్.